నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిఐఐ సమ్మిట్ తో ప్రపంచం దృష్టి ఏపీ వైపు మళ్లింది. వైసీపీ చౌకబారు రాజకీయాలు మానుకోవాలన్న ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో ప్రత్యేక మహిళా గ్రీవెన్స్ సమస్యల పరిష్కారంపై హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. ప్రభుత్వ పథకాల సర్వేలపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి ఆదేశించిన కలెక్టర్ తమీం అన్సారియా. అగ్నిపథ్ దేశ సేవకు అద్భుత అవకాశం, యువత వినియోగించుకోవాలి. వింగ్ కమాండర్ యాకూబ్ అలీ. విశాఖలో జరిగిన సిఐఐ సమ్మిట్తో ప్రపంచం దృష్టి ఏపీ వైపు మళ్లిందని కూటమి నేతలు వెల్లడించారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నజీర్ అహ్మద్ మాట్లాడారు. జగన్ ప్రభుత్వం హయాంలో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయారని విమర్శించారు. విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామి సదస్సులో 13.86 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. దీని ద్వారా యువతకు సుమారు 16 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రతి కుటుంబానికి 36 లక్షల తలసరి ఆదాయం వచ్చే దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని వెల్లడించారు. 613 సంస్థలతో సిఐఐ సమ్మిట్లో ఎంఓయూలు చేసుకున్నామన్నారు. దీనిపై వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్దిలో ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ టెక్నాలజీ చైర్మన్ మనుమ మోహనకృష్ణ, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, అన్నాబత్తిన జయలక్ష్మి, దాసరి రాజా మాస్టర్, కంచర్ల శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు వివిధ దేశాలు పర్యటించి లండన్లో కానీ, అబుదాబీలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, మరి దేశంలోని ఇతర ప్రాంతాలు ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ, ఇతర ప్రాంతాలు బీహార్ ప్రాంతాలను కూడా అవసరమైతే పర్యటించి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ఎంత అవసరమో, దానివల్ల వాళ్ళకు వచ్చే మేలు కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చే మేలు కానీ వివరించి ఎక్కడికక్కడ రోడ్ షోలు నిర్వహించి ఒక నమ్మకాన్ని పారిశ్రామికవేత్తల్లో కల్పించిన మాట వాస్తవాన్ని మీ అందరికీ తెలుసు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి కంపెనీలను వాటాల పేరుతో భయపెట్టి పారిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి విశ్వసనీయత చాలా వరకు వేరే దేశాల్లో తగ్గినటువంటి పరిస్థితులుంటే, ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తిరిగి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు దేశ విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు చూసేటువంటి విధంగా చేసినటువంటి ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది. ఈ సిఐఏ సదస్సు ద్వారా రాష్ట్రానికి 77 కంట్రీస్ నుంచి ఈరోజు అనేక మంది పెద్దలు వచ్చినటువంటి పరిస్థితి. 2 రోజుల క్రితం మనం వైజాగ్లో సిఐఐ సమ్మిట్ ఎంఓయూలు అనేక సంస్థలతో దాదాపుగా 613 సంస్థలతో ఎంఓయూలు చేసుకొని 13 లక్షల పైగా లక్షల కోట్లకి పెట్టుబడులు తీసుకురావడం, మరి 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం, అందులో 13 లక్షల ఉద్యోగ కల్పనని తీసుకురావడం అనేది నిజంగా సామాన్యమైన విషయం కాదు. ఏ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవు. మరి గత ప్రభుత్వం మనం చూసాం, పావలా కృషి చేస్తూ దానికి పబ్లిసిటీ కోసం 5 రూపాయలు ఖర్చు పెట్టి 500 రూపాయల పబ్లిసిటీని క్రియేట్ చేసుకొని రాష్ట్రం అంతటా చాలా సాధించాము అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి మోసం చేసిన పరిస్థితులు మనం అందరం కూడా. అసలు సమ్మిట్ కన్నా ముందే దాదాపుగా 36 సంస్థలతో 3,65,000 కోట్ల రూపాయలతో 1,40,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉండేటటువంటి పెట్టుబడుల మీద సంతకాలు జరగడం. మరి సమ్మిట్ జరిగింది 2 రోజులైతే మొదటి రోజే 8 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, తద్వారా ఒక 10 లక్షల ఉద్యోగాలు వెరసి మా అధ్యక్షులు గారు చెప్పినట్టు దాదాపుగా 16 లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉన్న 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల.
పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. తన కార్యాలయంలో మహిళల కోసం నిర్వహించిన ప్రత్యేక గ్రివెన్స్ లో పాల్గొని వినతులు స్వీకరించారు. ప్రతి మంగళవారం కేవలం మహిళల కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. చాలా వరకు సమస్యలకు పరిష్కారం చూపడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కూటమి నేతలు డివిజన్ స్థాయిలో పర్యటించి అక్కడ సమస్యలు గుర్తించి తమ దృష్టికి తెస్తున్నారని గల్లా మాధవి పేర్కొన్నారు. క్యాడర్ అంటే మహిళా నాయకురాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వారం రోజుల పాటు కంప్లీట్గా కాన్స్టిట్యున్సీ అంతా కూడా తిరిగి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి సమస్యల్ని తీసుకొని వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం అనేది చాలా చాలా అభినందనీయమైన విషయంగా నేను భావిస్తున్నాను. కార్యకర్తలతో సహా కూడా ఇక్కడికి రావడం, వారి సమస్యల్ని చాలా స్వేచ్ఛగా చెప్పుకోవడం, వాటికి పరిష్కార మార్గాన్ని చూసి వెళ్ళడం అనేది స్వాగతిస్తున్న కార్యక్రమం. ఇది ఇలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతుంది. మహిళల యొక్క సమస్యలు అన్నీ కూడా సాధ్యమైనంత మేరకు పరిష్కరించి వారి మనసుల్లో వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడటమే నా యొక్క ముఖ్య లక్ష్యంగా ఈ యొక్క మహిళా గ్రీవియన్స్ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తూ ఉన్నాను. ప్రతి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుంటుందని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. రాష్ట్రంలో 11,50,000 ఎకరాల్లో రైతులు ప్రత్తిని సాగు చేశారని ఎమ్మెల్యే వెల్లడించారు. గత 2 రోజులుగా ప్రతి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని అన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు ఇచ్చిన సూచనలు సరిగ్గా లేవని వాటిని సవరించాలని లేఖలు రాశామన్నారు. తఫాన్ కిసాన్ యాప్ ద్వారా రైతులు ఏ జిల్లాలో అయినా ప్రత్తిని విక్రయించుకునే అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఈ రాష్ట్రంలో 4,56,000 హెక్టార్లు అంటే దాదాపుగా 11,50,000 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నామని, తద్వారా 8 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఈసారి ఉత్పత్తి అయ్యిందని, దీన్ని కొనుగోలు చేయడానికి 11 మార్కెట్ యార్డుల్లో 60 జిన్నింగ్ మిల్ని మన కాటన్ కార్పొరేషన్ వాళ్ళు అంగీకరించారని, వీటన్నిటి నేపథ్యంలో 843 జీవో ఏదైతే ఉందో ఆ జీవోలో పొందుపరిచినటువంటి అంశాలని కాటన్ కార్పొరేషన్ వాళ్ళు అమలుపరచడం లేదు. దీని ద్వారా రైతాంగం నష్టపోతుందన్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని అంశాలు సడలించాలని మేము కోరాం. నగరానికి నడిబొడ్డున 4 లైన్ల శంకర్ విలాస్ ROB నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొదలుపెట్టారు. అయితే పౌర సంఘాలు, షాపులు కోల్పోతున్న యజమానులు బ్రిడ్జ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నియమించిన స్పెషల్ లాయర్స్ కమిషన్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు పరిశీలించి కోర్టుకు నివేదిక పంపారు. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం సకాలంలో పూర్తి కాకపోతే నగర ప్రజలు మరింత ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశాలతో కాంట్రాక్టర్ పనులు ముమ్మరంగా చేపట్టారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవతో కలిసి వివిధ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల సర్వేలకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించి సచివాలయ ఉద్యోగులను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. ప్రజలు ఇంటి వద్ద నుంచే ప్రభుత్వ సర్వీసులు వినియోగించుకునేందుకు వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర యాప్పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ సర్వీసులను మనమిత్ర యాప్ ద్వారా తీసుకుంటున్న వారి వివరాలను ఎంపీడీఓలు, తహసీల్దార్లు సేకరించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సేవలకు సంబంధించి ఆటో డ్రైవర్ల సేవలో తల్లికి వందనం నగదు జమ పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఏపీ ఎఫ్ఐఆర్లో రైతుల ఈకేవైసీ వెంటనే పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ అర్జీల పరిష్కారం, ముఖ్యంగా పొలాల సర్వేకు సంబంధించినవి నిర్దేశించిన ప్రొసీజర్స్ను తహసీల్దార్లు, సర్వేయర్లు ఖచ్చితంగా పాటించాలన్నారు. సుమోటోగా క్యాస్ట్ వెరిఫికేషన్ను పూర్తి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, జిల్లా పరిషత్ సీఈఓ వి జ్యోతిబసు, సిపిఓ శేషశ్రీ, జిల్లా పంచాయతీ అధికారి సాయికుమార్, డ్వామా పీడీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
తూర్పు నియోజకవర్గంలో పేద ప్రజల వైద్యం కోసం ఇప్పటి వరకు 6,28,00,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో 19 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అవసరమైన మధ్యతరగతి ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పేద మధ్యతరగతి ప్రజల కార్పొరేట్ వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఏదైతే వైద్య ఖర్చుల కోసం దాదాపు ఈరోజు 19 లక్షల రూపాయలతో పాటు ఇప్పటికే 6,28,00,000 రూపాయల వరకు మన నియోజకవర్గంలో వైద్య సదుపాయాల కోసం పేద ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని అది కోలుకోలేక ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకోవాలనేటువంటి వాళ్ళు ఆర్థికంగా చిత్తకలబడిపోవడం అనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి సహాయాన్ని ద్వారా ఇప్పటికే 6.5 కోట్ల రూపాయల వరకు విరివిరిగా సహాయం అందించడం జరిగింది. ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు పెద్ద ఎత్తున వైద్య సదుపాయాలు మెరుగుపరచడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైనటువంటి వైద్యం అందిస్తుంది. అలాగే కార్పొరేట్ హాస్పిటల్లో ఎవరైతే వైద్యం చేయించుకోవాలనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 500 కోట్ల రూపాయలతో ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా అందించడం జరిగింది. తెక్కలపాడు హెడ్ వాటర్ వర్క్స్ పంపింగ్ రిజర్వాయర్ కు వెళ్లే ప్రధాన పైపులకు ఏర్పడిన లీకేజీకి మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో త్రాగునీరు సరఫరాకు అంతరాయం కలుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. పైప్లైన్ లీక్తో త్రాగునీరు పెద్ద ఎత్తున వృధా జరుగుతుందన్నారు. లీకేజ్ మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాల్సి ఉందన్నారు. దీంతో నగరంలోని నెహ్రూ నగర్, శారదా కాలనీ, వసంతరాయపురం, హెచ్ఎల్ఆర్, హనుమయ్య నగర్, స్తంభాల గరువు, శ్యామలానగర్, గుజ్జనగుండ్ల, కోర్టు కాంపౌండ్, ఏటగ్రహారం, మార్కెట్ యార్డ్, హౌసింగ్ బోర్డు కాలనీ, బిఆర్ స్టేడియం, నల్ల చెరువు, శ్రీనివాసరావు తోట, కేవీపీ కాలనీ, రాజీవ్ గాంధీ నగర్, తారక్ రామ్ నగర్ రిజర్వాయర్ల పరిధిలో 20, 21, 22 తేదీల్లో ఉదయం వరకు త్రాగునీరు సరఫరా జరగదని తెలిపారు. శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణంపై హైకోర్టు వేసిన పిటిషన్లకు షాపుల యజమానులకు సంబంధం లేదని జేఏసీ కన్వీనర్ ఎల్ఎస్ భారవి స్పష్టం చేశారు. అరండల్పేట, బ్రాడీపేట షాప్ ఓనర్స్, షాప్ కీపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల కోసం పౌర సంఘాల తరపున 2 పిటిషన్లు హైకోర్టులో వేశామని తెలిపారు. దీనిపై హైకోర్టు స్పెషల్ లాయర్స్ కమిషన్ సభ్యులను పంపి నివేదికను తెప్పించుకుందన్నారు. దీనిపై మేయర్ కోవెలమూడి రవీంద్ర లాయర్ల షాపుల యజమానులను తప్పుదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఎన్నో లోపాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వల్లూరి సదాశివరావు, బెల్లంకొండ శ్రీనివాసరావు, మద్దిరాల రాధాకృష్ణ పాల్గొన్నారు. 96 కోట్లు బ్రిడ్జికి అవుతుంది. రోడ్డు వెడల్కి ఎంత ఖర్చు అవుతుంది, కాంపన్సేషన్కి ఎంత అవుతుంది, ఎలక్ట్రిసిటీ పోల్స్ తీయడానికి ఎంత అవుతుంది, అండర్ గ్రౌండ్ వైర్లు, పైప్ లైన్లు తీయడానికి ఎంత అవుతుంది, మీ దగ్గర ఇంతవరకు ఏ స్పష్టత లేదు. మీరు ప్రకటించలేదు ఇంతవరకు. వాటికి నిధులు సమకూర్చుకోవాల్సి ఉంది. కార్పొరేషన్ ఆ నిధులు స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా 90 కోట్లతోటి బ్రిడ్జి కట్టేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయారా? అది ఎలా సాధ్యం అవుతుంది? ఇది పోలవరం ప్రాజెక్టు కాదు. 30 ఏళ్ల నుంచి నిర్వాసితుల్ని పెండింగ్లో పెట్టి డబ్బులు ఇవ్వకుండా నిన్న మొన్న కొంత ఇచ్చిన పరిస్థితి. ఒక నగరం, క్యాపిటల్ నగరం, రాజధాని, జిల్లా కేంద్రంగా ఉంది. గుంటూరు నగరం నడిబొడ్డున్నటువంటి ఒక బ్రిడ్జి నిర్మాణం, చుట్టూ వైద్యాలయాలు, విద్యాలయాలు, వ్యాపార సంస్థలు, వాణిజ్య కూడళ్ళు ఉన్నటువంటి కేంద్రంలో మీరు ఎటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి చర్యలు లేకుండా, వీటిని తొలగించకుండా బ్రిడ్జిని ఎలా నిర్మిస్తారు? ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ సెక్షన్ 4 to సెక్షన్ 9 ఉన్నది ప్రొసీజర్. చెయ్యాలి అంటే ఎలాగ వెళ్ళాలి. సెక్షన్ 4లో చెప్పారు సోషల్ ఇంపాక్ట్ అనాలిసిస్ చేయాలని. సెక్షన్ 5లో చెప్పారు నోటిఫికేషన్ ఇవ్వాలి, పేపర్ నోటిఫికేషన్ అని. సెక్షన్ 6లో చెప్పారు ప్రజాభిప్రాయం సేకరించాలని. సెక్షన్ 7లో చెప్పారు ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది ఎక్స్పర్ట్ కమిటీతో డిసైడ్ అయ్యి దాని ప్రకారం చెయ్యాలి అని. సెక్షన్ 9లో చెప్పారు కాంపెన్సేషన్ ఇచ్చే ముందు క్లియర్గా వాళ్ళకి రైట్ కాంపెన్సేషన్ ఇవ్వాలి అని. మొత్తాన్ని తుంగలో తొక్కేసి వీళ్ళు మొదలుపెట్టేసి వాళ్ళు చట్టాన్ని అక్కడ అతిక్రమించారు. కూటమి ప్రభుత్వంలో పోలీస్ అధికారులకే భద్రత లేదు అంటే కేసులు పెట్టి అరెస్టు చేస్తారా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిని నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు అరెస్ట్ చేశారని మండిపడ్డారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కక్ష రాజకీయాలు నడుస్తున్నాయని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు ఎవరిని అరెస్ట్ చేయమంటే వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని అంబటి వివరించారు. పొలిటికల్ గా మాట్లాడాలా అవసరం లేదా అని అడుగుతా ఉన్నా. ఓ పొలిటికల్ గా మాట్లాడితే అది కేసా? అంటే పొలిటికల్ గా ఎవడో మాట్లాడడానికి వీల్లేదా? ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద పొలిటికల్ గా విమర్శ చేయకూడదా? ప్రభుత్వం ఏం చెబితే, లోకేష్ ఏం చెప్తే ఆ రకంగా చేస్తున్నారు. నా మీద కేసు పెట్టాలనుకో, పట్టుకెళ్ళి ఒకరిని కొట్టి రాంబాబు పేరు చెప్పమంటారు. వాడు చెప్పను బాబు అంటే నీ మీద కేసు పెడతామంటున్నారు. ఇది పోలీసు యంత్రాంగం చేస్తున్నటువంటి వ్యవహారం రాష్ట్రంలో. దేశ సేవకు అద్భుత అవకాశం అని 12 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ కమాండింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో సికింద్రాబాద్ 12 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో భారత వైమానిక దళంలో అవకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భారత వైమానిక దళంలో వివిధ ఉద్యోగ అవకాశాలను ఆయన వివరించారు. దేశ సేవ కోసం యువత భారత వైమానిక దళంలో చేరాలని ప్రోత్సహించారు. అగ్నిపథ్ పథకం, దాని ప్రయోజనాలపై పూర్తి వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనా అధికారి డి దుర్గాబాయ్, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక, జిల్లా సైనిక సంక్షేమ అధికారిని గుణశీల, వివిధ కళాశాలలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులు, యువత పాల్గొన్నారు. చాలా చిన్నపిల్లలు చూస్తున్నారండి ఇక్కడ, మేబీ 9, 10, 11, 12 అవగాహన, డిఫెన్స్ ఫోర్సెస్ మీద అవగాహన ఇవ్వడానికి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా, నేను ఇంకా మా ఎయిర్ ఫోర్స్లో ఉన్నా అంటే చేస్తే వేరే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తే ఏమంటారంటే వాడు ఆయన ఆర్మీలో ఉన్నాడని చెప్తారు. సో ఫస్ట్ డిఫెన్స్ ఫోర్సెస్ అవగాహన. ఇండియాలో డిఫెన్స్ ఫోర్సెస్ ఎవరిని అంటాము, డిఫెన్స్ ఫోర్సెస్ కాక పారామిలిటరీ ఫోర్సెస్ కూడా ఉంటాయి. అవేంటి కొంచెం వాటి గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాను. తర్వాత మాది వీఆర్ ఫ్రమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అసలు ఎప్పుడు స్థాపించబడింది, అది ఏం చేస్తుంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఏం చేస్తుంది, ఇండియన్ ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్వేస్ సేమ్ నాకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాదు. సో దట్ ఐ విల్ కవర్. క్లియర్ ఆఫ్టర్ హీట్ ఆఫ్ ది మ్యాటర్. ఈరోజు అగ్నివీర్ వాయిస్ స్కీమ్ వచ్చింది ఇండియాలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వడానికి. దాని గురించి నేను వివరిస్తాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జనగణనలోనే కులగణనను చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆందోళన చేపట్టింది. కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఈ ధర్నాలో పార్టీ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు, మాల్యాద్రి, అరుణ్ కుమార్, హనుమంతరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను విభజిస్తుందని ముప్పాల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ప్రధాని మోడీ అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మోడీ రాజ్యాంగాన్ని, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని తీసుకురావడం కోసం గత ఎన్నికల్లో 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని భారతీయ జనతా పార్టీ ఎంపీలు చెప్పిన విషయాన్ని చూస్తున్నాం. అలాంటి భారతీయ జనతా పార్టీతో లౌకిక పార్టీలుగా ఉన్న తెలుగుదేశము, పవన్ కళ్యాణ్ గారు కూడా చేరి వారి యొక్క గౌరవాన్ని కూడా మంట కలుపుకుంటున్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సమస్యలను పరిష్కరించడంపై జనసేన నేత ఆళ్లహరితో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా గ్రివెన్స్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఓ మహిళగా ఎమ్మెల్యే తెలుసుకుని వాటి పరిష్కారంకు సత్వరమే చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. స్కూటీ మీద వెళ్ళి స్వయంగా వెళ్ళి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి కొంత అండగా ఉన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుంటూ, గత ప్రభుత్వంలో అయితే అసలు సమస్యలు వినేవాళ్ళు లేరు. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా మహిళలు ఉన్నప్పుడు వాళ్ళ సమస్యని విన్నప్పుడు వాళ్ళ గుండెల్లో భారం సగం దిగుతుంది. అది అసలు గతంలో ప్రభుత్వం వినేవాళ్ళు లేరు, వాళ్ళే ఒక సమస్యగా ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో. అలాంటిది ఇప్పుడు మేడం గారు ప్రతి ఒక్కరిని కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ నా వాళ్ళే, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తన కన్నబిడ్డలాగా, సోదరిమణులాగా చూసుకుంటూ, సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలన్నిటి కూడా త్వరితగతిన పరిష్కరించడానికి ఇది ఒక మంచి తార్కాణం అండి. సో ఈ సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది అని చెప్పేసి మేము చాలా సంతోషంగా విన్నవించాము. మాధవి గారికి చెప్పినప్పుడు ఆ మాధవి గారు స్పందించారు.
చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి జయప్రదంగా వీళ్ళందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. పాటిబండ్లలోని పునీత ఆంటోనీ వారి 9 మంగళవారాల్లో భాగంగా నిన్న చివరి మంగళవారాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు మేత్రాణులు చిన్నాబత్తిని భాగ్యయ్య పాల్గొని భద్రమైన అభాగ్యం మరియు దివ్య బలిపూజ నిర్వహించారు. పాటిబండ్ల విచారణ గురువులు చిన్నాబత్తిని హృదయ కుమార్ ఎంతో గొప్పగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువులు విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాగింగ్ పేరుతో IIIT విద్యార్థి సృజన్ మృతికి కారణమైన 8 మందిపై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గుంటూరులో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలోని IIIT కళాశాలలో గుంటూరుకు చెందిన సృజన్ 3వ సంవత్సరం చదువుతున్నారు. అయితే గత నెల 11వ తేదీన ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులు 8 మంది వేధించి చంపారని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను ఇంతవరకు కోర్టుకు తీసుకువెళ్లలేదని మండిపడ్డారు. ఇలా ఏ తల్లిదండ్రులకు జరగకుండా కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసాగర్, నల్లపు నీలాంబరం, గుంటూరు శ్రీనివాసరావు, వీరయ్య, ప్రకాష్, కరుణ్ కుమార్, బత్తుల అనిల్, మద్దు ప్రేమ్ జ్యోతిబాబు, వివిధ దళిత విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ నెల 11వ తారీఖు నైటు 11ంటికి 8 మంది సీనియర్లు కలిసి పై ఫ్లోర్లోకి రూమ్ తీసి 11 గంటలు పండుకున్న అతన్ని ఆ రూమ్లో రూమ్మేట్ తమ్ముడు పైకి వెళ్దామని తీసుకెళ్ళి పై ఫ్లోర్లో తీసుకెళ్ళి ఆల్రెడీ అక్కడ 8 మంది ఉన్నారండి. వీళ్ళందరూ కలిసి బాబుని ర్యాగింగ్ టైప్ చేసి మినిమం 3 గంటల పైన క్రూరంగా హింసించి చంపేశారండి. మేము మాకు 12వ తారీఖు మధ్యాహ్నం ఈ విషయం చెప్పారండి. మా బాబు ఇట్లా సూసైడ్ చేసుకున్నాడండి. కారణం చెప్పమంటే బ్యాక్లాంగ్స్ ఉన్నాయని కొద్దిసేపు చెప్పారు. దాన్ని మేము ఖండించాం. దాన్ని FIR చేశామండి. పోలీస్ స్టేషన్లో కస్టడీలోకి తీసుకున్నారు ఆ 8 మంది నిందితుల్ని. ఇంతవరకు ఈరోజు వారం రోజులు అవుతున్నా ఇంతవరకు వాళ్ళని కోర్టుకి సబ్మిట్ చేయలేదండి. ఇది ఖచ్చితంగా హత్య. వాళ్ళని తీసుకున్న తర్వాత పోలీస్ మాన్యువల్ ప్రకారం 24 గంటల లోపుగా ఒక జడ్జి ముందు హాజరుపరచాలి. కానీ 12వ తారీఖున అరెస్ట్ చేసి ఈ రోజు వరకు వాళ్ళని మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టలేదంటే ఏం జరుగుతుంది అక్కడ? దీని మీద విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించాలి. లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గెలిచేంతకాలం అయిన తర్వాత ఒక్క హాస్టల్ చూసినోడు కాదు, ఒక్క కాలేజీ సందర్శించినోడు కాదు, ఈ కాలేజీలో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో చూసినోడు కాదు, ఇక్కడ ఉన్నటువంటి కింది కులాలకు ఎటువంటి భద్రత ఉన్నదో చూసినోడు కాదు. కనుక ఈ సంఘటన మేల్కొని ఆ 8 మందిని కఠినంగా శిక్షించి ప్రతిపాటి సృజన కుటుంబానికి న్యాయం చేయాలని ఇక్కడున్న దళిత బహుజన ప్రజా సంఘాలు అందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. జై భీమ్. అమరావతి రోడ్లోని హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న కరణం పావని ఇన్ఫోసిస్ ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా పావనిని కళాశాల యాజమాన్యం అభినందించింది. తాడికొండకు చెందిన పావని ఇటీవల జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమెను మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, కళాశాల కార్యదర్శి రామకృష్ణ అభినందించారు. గ్రామీణ పేద విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడంలో హిందూ కళాశాల ఎంతగానో కృషి చేస్తుందని లక్ష్మణరావు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ సిఎం ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ నర్సిరెడ్డి, రమాదేవి, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కళాశాల లాభాపేక్ష లేకుండా యాజమాన్యం విద్యార్థుల శ్రేయస్సు కోసం పనిచేసేటటువంటి కాలేజీ. అందువల్ల ఆ పాపని అభినందించడానికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పావనికి అభినందనలు తెలియజేస్తూ ఆ పాప ఇన్ఫోసిస్ కంపెనీకి ఎంపిక కావటం ఇతర విద్యార్థులకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండి వాళ్ళు కూడా నేర్చుకుని ఎంపిక కావాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యానికి, ముఖ్యంగా కళాశాల
కార్యదర్శి శ్రీ చెరువు రామకృష్ణమూర్తి గారు, వారి టీం కృషి చేస్తున్నారు. అధ్యాపకులు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ పావనికి కూడా నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఇన్ఫోసిస్ సెలెక్ట్ అయిన పావనికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ ఇంటర్వ్యూని కండక్ట్ చేయడానికి ఎబిటా టీం చాలా కష్టపడ్డారు. అలాగే కిడ్స్ కాలేజీ వాళ్ళు ఇక్కడ ప్లేస్మెంట్స్ జరిగినాయి. సో మా హిందూ కాలేజ్ ఎస్సీటీ తరఫున ఎబిటా టీంకి కిడ్స్ కాలేజీకి కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇటువంటి ప్లేస్మెంట్స్ భవిష్యత్తులో మేము ఇంకా చాలా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఆ డైరెక్షన్లోనే కూడా వర్క్ చేస్తున్నాము అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించిన 87 మందికి 64,87,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను గుంటూరులో అందించారు. ఇప్పటి వరకు తమ నియోజకవర్గ పరిధిలో 6,84,00,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారని ఎమ్మెల్యే వివరించారు. గత ప్రభుత్వంలో రికమెండేషన్లతోనే సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేవని, ఇప్పుడు అలా లేదని స్పష్టం చేశారు. ఈరోజు కూడా 18, 19 విడతలకు సంబంధించి ఎల్ఓసి కింద 14 మందికి 40 లక్షల రూపాయలు, 16 లక్షల రూపాయలు, అదేవిధంగా చెక్కుల రూపంలో రీఎంబర్స్మెంట్ 87 మందికి 64 లక్షల రూపాయలు. అంటే ఇంత పెద్ద మొత్తంలో ఒక్క నియోజకవర్గంలోనే ఈ 16 నెలల్లో బాధిత కుటుంబాలకి సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం అనేటువంటిది దేశంలో ఏ రాష్ట్రంలో జరగడం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరుగుతుందని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నా. సౌదీ అరేబియా నందు జరిగిన హజ్ యాత్రికుల బస్సు ప్రమాదంపై గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సజీలా మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత పవిత్రమైన యాత్ర హజ్ మరియు ఉమ్రా యాత్ర. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు బయలుదేరి మక్కా నగరాన్ని సందర్శించుకుని మదీనా నగరానికి వెళుతుండగా డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో బస్సు ఈ ప్రమాదం జరిగిందన్న వార్త విని తన మనసు కలిచివేసిందని అన్నారు. బస్సు లోపల ఉన్న 42 మంది హజ్ యాత్రికులు కాలి బూడిదవ్వడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ఓర్పు మరియు సహనం ప్రసాదించాలని అల్లాహ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, అదేవిధంగా మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ పవిత్ర యాత్రలో మరణించిన కుటుంబాలకు ఆర్థికంగా తగిన పరిహారం చెల్లించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ వాసులు ఉమ్రా యాత్రకి వెళ్లి మక్కాలో ముగించుకొని మదీనాకు వెళ్తున్న సమయంలో 42 మంది ఉన్న బస్ని డీజిల్ ట్యాంకర్ ఢీకొని అక్కడే మరణించడం చాలా బాధాకరమైన విషయం. నా మనసుని ఎంతగానో కలిచివేసింది. వాళ్ళందరికీ కూడా అల్లా జన్నతుల్ ఫిర్దౌస్ నసీబ్ చేయాలని అల్లాని దువా చేస్తున్నాను. మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇటు తెలంగాణ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జిల్లా గ్రంథాలయంలో ఈ నెల 20 వరకు జరగనున్నాయి. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలు జరిగాయి. ఈ పోటీలు 5 నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించారు. జిల్లా మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో ఉమ్రా యాత్రకు వెళ్లి దుర్మరణం పాలైన హజీల పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని అల్లాకు దువా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన దువా కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, నగరాధ్యక్షురాలు నూరీ ఫాతిమా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూరీ ఫాతిమా మైనార్టీ సెల్ అధ్యక్షులు పఠాన్ సైదాఖాన్ మీడియాతో మాట్లాడారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా సందర్శించిన అనంతరం మదీనాకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో 45 మంది హాజీలు చనిపోయారన్నారు. వారిలో హైదరాబాద్కు చెందిన 43 మంది ఉన్నారని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సభ్యులు పాల్గొన్నారు. ఉమ్రా యాత్రకి వెళ్ళిన
42 మంది చనిపోవటం నిజంగానే చాలా బాధాకరం. వాళ్ళకి ఆత్మకి శాంతి చేకూరాలని, అలాగే వాళ్ళకి జన్నత్ నసీబ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 18 మంది ఒకే కుటుంబానికి చెందిన చాలా బాధాకరం. ఎందుకంటే ఒక తరం కూడా మిగలకుండా నిజంగానే మన దేశానికి ఏమైందో అర్థం కావట్లేదు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మామూలు ఇన్సిడెంట్ కాదండి. మక్కా నుంచి మదీనాకి, పవిత్రమైన మక్కా అల్లా గృహం నుంచి మన ప్రవక్త మార్గాన్ని మదీనాకి వెళ్ళే దారిలో ఆ ఇన్సిడెంట్ జరిగి అంతమంది, అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో 46 మంది దుర్మరణం చాలా బాధాకరం. ఈ మరణానికి మనం చింతిస్తే వాళ్ళ ఆత్మశాంతి కలిగించాలని ప్రార్థన. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.